యాదవ కార్పొరేషన్ కు తిరుపతి టీడీపీ బీసీ నాయకులు మాజీ తుడా చైర్మన్ జి నరసింహ యాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ 2వ తేదీన విజయవాడలో జరుగు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ కుల సంఘ నాయకులు భారీగా తరలిరావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మన తిరుపతి ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో తిరుపతి టీడీపీ బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ, విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9 గంటలకు యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా గొల్లా నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. రజక సంఘం, గాండ్ల సంఘం, యాదవ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, మత్స్యకారుల సంఘం, వడ్డెర సంఘం, వన్యకుల క్షత్రియ సంఘం, పట్టుసాలి సంఘం, శాలివాహన సంఘ నాయకులు హాజరు కావాలని, బీసీ కార్పొరేషన్ లో రాష్ట్రంలో ఉన్నతమైన చైర్మన్ పదవిని మన తిరుపతి నాయకులు నరసింహ యాదవ్కి రావడం మనకందరికీ అభినందనగా ఉందని, కనుక తిరుపతి జిల్లా నుంచి భారీగా తరలి వెళ్దామని పిలుపునిచ్చారు. తిరుపతి నుండి భారీగా బీసీ కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని టీడీపీ నాయకులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్, యాదవ రాష్ట్ర యువత సంఘం అధ్యక్షుడు కోనంగి శ్రీరాములు, వడ్డెర సంఘం సాధికారత కమిటీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పొన్న రవికుమార్, అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, నగర బీసీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జ్యోతి కుమార్, పట్టుసారి సంఘం నాయకులు వంశీకృష్ణ, పాండు పద్మశాలి, తిరుపతి కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు రావడం అనేది ప్రజలంతా చూశారు. అందులో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో, లోకేష్ బాబు గారు ఏదైతే మాట ఇచ్చారో, బీసీలకు అట్టడిగిన వెనకబడినటువంటి జాతులకు నేనున్నాను అని చెప్పేసి వరాల జల్ల ఏవైతే కురిపించాడో ఆ రోజు ఇచ్చిన హామీలన్నిటి కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ రోజు బీసీలను తన హక్కును చేర్చుకున్నటువంటి ఎన్డీఏ కూటమి మరియు చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజు యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి నరసింహ యాదవ్ గారు సీనియర్ నాయకులు, బీసీల పట్ల ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి, బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తికి యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఫలితంగా మేము రేపు నెల 2వ తేదీ విజయవాడలో జరిగే ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుండి కూడా బీసీలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. మేము తిరుపతి జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు అన్ని కూడా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా ఆ రోజు విజయవాడకి పయనమై బయలుదేరి వెళ్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సక్సెస్ చేయాలి. యువత, ముఖ్యంగా మహిళా బీసీ నాయకులందరూ కూడా పాల్గొని విజయం చేయాలని చెప్పేసి ఈ రోజు పత్రికాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రెస్ విలేకరుల ద్వారా తెలియజేయడం అనుకుంటే, అన్ని బీసీ కుల సంఘాలు, పార్టీలో పనిచేస్తున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమం విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. అదే విధంగా తిరుపతిలో 6వ తేదీ జ్యోతిరావు పూలే దగ్గర నుంచి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. జ్యోతిరావు పూలే దగ్గర నుంచి అదే విధంగా 10 గంటలకు రామారావు విగ్రహం, ఆటి నుంచి అందరూ ర్యాలీగా బయలుదేరి కచపి దగ్గర మీటింగ్ ఉంటుంది. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి బీసీ కుల సంఘ నాయకులు, బీసీలందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు పాల్గొని 6వ తేదీ జ్యోతిరావు పూలే విగ్రహం 9 గంటల నుంచి కచపి వరకు వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా బీసీల అందరికీ ఒక పండుగ, యాదవ కులంలో కూడా అనగంట పైన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేదానికి చాలా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇంతకు ముందు జరిగిన ప్రభుత్వంలో పదవులు ఇచ్చారే తప్ప కనీసం వాళ్ళు కుర్చీలు కూడా ఇలా ఏమీ లేకనే ఈ రోజు బీసీ కులాలకు మొట్టమొదటి ట్వీట్ వేశారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీలోనే ప్రజలకు అందరికి గుర్తొచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి 3 సీట్లు కూడా మా ఏపీ స్టూడెంట్ జేఏసీ తరపున ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా తిరుపతికి చెందినటువంటి నరసింహ యాదవ్ అన్న గారిని, ఆయన యొక్క కష్టాన్ని గుర్తించి ఒక తిరుపతి జిల్లానే కాదు, యావత్ 26 జిల్లాలలో కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా ఇష్టపడేటువంటి వ్యక్తిని ఈరోజు నరసింహ యాదవ్ అన్న గారిని ఈరోజు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం మేమందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఇది చాలా మంచి శుభ పరిణామం.
మా అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మా అందరి యొక్క కష్టాలు వినేటువంటి నాయకుడు ఈ రోజు రావడం యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఒక యాదవ్ బిడ్డగా నేను చాలా సంతోషం ఇస్తా ఉంది. ఈ యొక్క వచ్చే నెల 2వ తేదీ జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాల యొక్క బీసీ విద్యార్థులు మరీ ముఖ్యంగా యాదవ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ పదవిని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాల్సిన సందర్భం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మన తిరుపతి మన ప్రెస్ క్లబ్ ద్వారా మీ అందరికి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి.